హైదరాబాద్ నగరపు రణగొణధ్వనుల మధ్య ఉంటూనే ఒక ప్రశాంతమైన లోకంలోకి వెళ్ళాలని ఉందా? 50 ఏళ్ళు దాటిన నేటికి మెరిసిపోతున్న ఈ కట్టడం వెనుక ఉన్న రహస్యం గురించి తెలుసుకోవాలని ఉందా? అచ్చమైన తెల్లరాతి పాలరాతి అద్భుత కట్టడం గురించి తెలుసుకోవాలని ఉందా? సిమెంటు లేదా ఇనుము వాడకుండా సుమారు 2000 టన్నుల రాజస్థాన్ నుంచి తెప్పించిన ఈ పాలరాతి ఆలయం గురించి తెలుసుకోవాలని ఉందా? ఈ వీడియోలో ఈ విషయాలు మొత్తం తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. ఆంధ్రలో ఉన్నారు. ప్రజెంట్ నేను వచ్చరికి హైదరాబాద్లో ఉన్న బిర్లా మందిర్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అయితే ఉంది. అలాగే ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మొత్తం పాలరాతితోనే చెక్కారు. మనం తాజ్మహల్కి వాడిన ఏదైతే మార్బుల్ ఉందో అదే మార్బుల్ ఇక్కడ అయితే వాడారని ఒక ప్రత్యేక కథనం కూడా ఉంది. అలాగే ఇక్కడ కట్టడం యొక్క ప్రత్యేకత ఏంటంటే మొత్తం ఇనుము కానీ సిమెంట్ కానీ ఎక్కడా వాడలేదు. రాళ్ళని తెచ్చి రాళ్ళని పేర్చుకుంటూ అయితే ఈ టెంపుల్ అయితే కట్టారు. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతలు పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఇంతటికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి చారిత్రక ప్లేస్లు అయితే చూపిస్తాను మీకు. ఇంకా రానున్న రోజుల్లో మంచి మంచి వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు అయితే నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే మటుకి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హైదరాబాద్లోని 280 అడుగుల ఎత్తైన నోబాత్ పహాడ్ అనే కొండపై ఆకాశంలో మెరుస్తున్న తెల్లని మేఘంలా కనిపిస్తుంది ఈ బిర్లా మందిర్. 1976లో బిర్లా ఫౌండేషన్ ద్వారా నిర్మితమైన ఈ ఆలయం కేవలం ఒక ప్రార్థన స్థలమే కాదు, అద్భుతమైన శిల్పకళా వైభవానికి నిలువుటద్దం. ఈ మందిరానికి వచ్చేవారికి ముఖ్యమైన సమాచారం ఏంటంటే దర్శన సమయంలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. సాయంత్రం వచ్చేసరికి 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అయితే ఉంటుంది. ఈ ఆలయంలోకి మొబైల్ ఫోన్లు కానీ కెమెరాలు కానీ ఎటువంటివి ఎలో లేవు. ఈ ఆలయం ఉన్న ఏరియా హుసేన్ సాగర్ సరస్సు కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ మరియు రవీంద్ర భారతి సమీపంలో అయితే ఉంటుంది. ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే మెట్రో ద్వారా వచ్చేవాళ్ళు అయితే లకిడికాపుల్ స్టేషన్ దగ్గర అయితే దిగాలి. బైకు, కారు ఇంకా ఎటువంటివైనా పెట్టుకొని వచ్చేవాళ్ళు అయితే బిర్లా మందిర్ అని సెర్చ్ చేస్తే మీకు గూగుల్ మ్యాప్లో లొకేషన్ అయితే వస్తుంది. ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు కొన్ని దేవీ దేవతల ఆలయాలు కూడా ఉన్నవి. అందులో పద్మావతి, ఆండాళ్ళు, శివుడు, హనుమంతుడు, వినాయకుడు, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మీదేవి వంటి దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. ఇన్ని ఆలయాలు ఉన్నా ఇక్కడ ప్రసాదం మాత్రం ఉండదు. అలాగే ఇక్కడ గంటల చప్పుడు కూడా ఉండదు. ఎందుకు ఏమిటి అనేది ముందు తెలుసుకుందాం. ఈ ఆలయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాలంటే ప్రశాంతమైన వాతావరణం. ఆ ప్రశాంతతకు ప్రధాన కారణం సైకాలజీ ప్రకారం తెలుపు రంగు ప్రశాంతతకు, స్వచ్ఛతకు నిదర్శనం. ఈ ఆలయం మొత్తం రాజస్థాన్ నుంచి తెచ్చిన స్వచ్ఛమైన తెల్లని పాలరాతితో నిర్మించడం వల్ల చుట్టూ తెల్లని రాళ్ళు, వాటిపై పడే సూర్యకాంతి మన కళ్ళకు, మెదడుకు హాయినిస్తుంది. అలాగే 280 అడుగుల ఎత్తులో ఉండి సిటీ ట్రాఫిక్కి దూరంగా ఎటువంటి శబ్దాలు లేకుండా హాయిగా ఉంటుంది. మనం ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే మనం ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు, సెల్ఫీ గోల్లో పడిపోతాం. కానీ ఇక్కడ ఫోన్లు లేకపోవడం వల్ల మనుషులు ప్రకృతిని, ఆలయ శిల్పకళను మరియు ఆ దేవుణ్ణి మాత్రమే చూస్తారు. ఆ డిజిటల్ డిస్ట్రాక్షన్ లేకపోవడం కూడా ఈ ప్రశాంతమైన వాతావరణానికి కారణం. అలాగే భక్తుల ధ్యానపూర్వక ప్రశాంతత కొరకు ఇక్కడ గుడి గంటల శబ్దాలు కూడా ఉండవు. ఈ బిర్లా మందిర్ నిర్మాణ రహస్యం ఏమిటంటే బిర్లా మందిర్ నిర్మించి 50 ఏళ్ళు కావస్తున్నా నేటికి ఇది నిన్ననే కట్టినట్లు తెల్లగా మెరుస్తూ ఉండటం. అలాగే ఈ ఆలయాన్ని మకరానా అనే రకానికి చెందిన తెల్లని పాలరాతితో నిర్మించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తాజ్మహల్ కూడా ఇదే రాయితో నిర్మించారు. ఈ రాయి నీటిని అస్సలు పీల్చుకోదు. కాలం గడిచే కొద్దీ దీని మీద ఒక రకమైన సహజ సిద్ధమైన మెరుపు, న్యాచురల్ గ్లో వస్తుంది. రంగు అసలు వెలిసిపోదు. అలాగే బిర్లా ఫౌండేషన్ వారు ఆలయ శుభ్రత విషయంలో చాలా కఠినంగా ఉంటారు. ప్రతిరోజు ఆలయాన్ని చాలా శుభ్రంగా క్లీన్ చేస్తారు. కాలుష్యం వల్ల పాలరాయి పసుపు రంగులోకి మారకుండా ఉండటానికి అప్పుడప్పుడు ప్రత్యేకమైన పద్ధతుల్లో పాలిష్ చేస్తూ ఉంటారు. ఆలయం 280 అడుగుల ఎత్తులో ఉండటం వల్ల దుమ్ము ధూళి నేరుగా లోపలికి రాదు. ఒకవేళ కొంత దుమ్ము ధూళి వచ్చినా ఎప్పుడూ వీచే గాల్లో వల్ల రాయి మీద పోరుకుపోయే దుమ్ము ధూళి కణాలు ఎగిరిపోతూ ఉంటాయి. సిమెంట్, ఇనుము వాడకపోవడం కూడా ఒక కారణం అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమే లేదు. ఎందుకంటే సిమెంటు, ఇనుము వాడటం వల్ల మనం ఆ సిమెంటు అలాగే ఇనుము పాడైపోతూ ఉండటం మనం వేరే కట్టడాలు అయితే గమనించవచ్చు. సిమెంటు, ఇనుము వాడకుండా నేరుగా ఆ రాళ్ళను పేర్చి ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఈ అద్భుతమైన పాలరాతి కట్టడం గురించి తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ కట్టడం కేవలం ఒక దైవాలయం మాత్రమే కాదు, ఇది ఒక కళాఖండం. రాజస్థాన్లోని మకరానా నుండి తెప్పించిన
సుమారు 2000 టన్నుల స్వచ్ఛమైన తెల్లని పాలరాతితో దీన్ని నిర్మించడం జరిగింది. ఈ మకరానా రాయి యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి సిద్ధమైన మెరుపు. సాధారణంగా ఏ కట్టడానికైనా రంగు వేయాలి, కానీ ఈ పాలరాయికి అవసరం లేదు. ప్రపంచంలో 7 వింతల్లో ఒకటైన తాజ్మహల్ను ఏ రాయితో కట్టారో అదే నాణ్యమైన మకరానా మార్బుల్ను ఇక్కడ కూడా వాడారు. అందుకే 50 ఏళ్లు దాటినా చెక్కు చెదరలేదు. ఈ పాలరాయితో చెక్కిన శిల్పాలు ఎంత సున్నితంగా ఉంటాయంటే రాతిని కూడా వెన్నలా మార్చవచ్చా అని మనకు అనిపిస్తుంది. గోపురాలు, స్తంభాలపై ఉన్న ప్రతి చెక్కడంలోనూ భారతీయ సంస్కృతి ఉట్టిపడుతుంది. ఈ ఆలయానికి రోజు భక్తుల రద్దీ అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆలయం చుట్టూరు ఉన్న ప్రాంగణమే. మనం ఆలయం పైకి గనక ఎక్కినట్లయితే చుట్టూరు మనకి సిటీ వ్యూ అయితే కనపడుతుంది. అలాగే చుట్టూరు ఉన్న టూరిజం స్పాట్స్ కూడా మనకి క్లియర్గా కనపడతాయి. పక్కన ఉన్న హుస్సేన్ సాగర్, అలాగే అంబేద్కర్ స్టాచ్యూలు, కొత్తగా నిర్మించిన సెక్రటరియేటు, అలాగే చాలా రకాల ప్లేసులు, సిటీ వ్యూ అయితే మనకైతే పైనుంచి అయితే అద్భుతంగా కనిపిస్తుంది. అందుకనే ఇది వన్ ఆఫ్ ది టూరిజం ప్లేస్లో కూడా ఒకటిగా మనకి ఉంటుంది. ప్రజెంట్ మీకైతే సిటీ వ్యూని అయితే చూపించాలనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న కొన్ని టూరిజం స్పాట్స్ కూడా పైనుంచి అయితే చాలా బాగా అయితే కనిపిస్తాయి. మీకు అవన్నీ క్లియర్గా అయితే చూపిస్తాను. ఈ దగ్గరలో అంటే ఎత్తులో ఉన్నాం కాబట్టి మనం అయితే స్పష్టంగా అయితే గమనించవచ్చు. ఇప్పుడు మీకైతే జూమ్ చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం జూమ్ చేస్తుంది వచ్చేసరికి తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం మీరైతే గమనించవచ్చు. చాలా అద్భుతంగా కనిపిస్తుంది పైనుంచి. మనం ఆ దగ్గరికి వెళ్ళినా కూడా మనకి అంత క్లియర్గా అయితే మనకైతే కనిపించదు అనమాట. అలాగే ఇప్పుడు వచ్చేసరికి మనకి దగ్గరలో ఉన్న హుస్సేన్ సాగర్ వ్యూని అయితే చూడవచ్చు. చూడండి, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చల్లని గాలి కూడా మనకి ఆ హుస్సేన్ సాగర్లో ఉన్న నీటి ద్వారానే మనకైతే వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మనం గమనించినట్లయితే కొత్తగా నిర్మించిన తెలంగాణ సెక్రటరీని కూడా మనం గమనించవచ్చు. చూడండి, పైన ఉన్న గోపురం అయితే కనిపిస్తుంది. ఆ తెలంగాణ సెక్రటరియట్ అయితే చాలా అద్భుతంగా అయితే నిర్మించడం జరిగింది. పైనుంచి కనుక చూసినట్లయితే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ ఎలా లేదు కాబట్టి పైనుంచి వ్యూ అయితే మనం అయితే చూడవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే అంబేద్కర్ గారి విగ్రహం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది పైనుంచి. బిర్లా మందిర్ పైనుంచి అంటే డ్రోన్ వ్యూలో కూడా చూస్తే చాలా అద్భుతంగా మనకైతే కనిపిస్తుంది. సిటీ మధ్యలో ఆ ప్రకృతిలో చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మీకైతే కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే వేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి పై భాగంలో అంటే ఆకాశంలో నుంచి బిర్లా మందిర్ మనకి ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఈ ఫోటోలో అయితే మనం గమనించవచ్చు. అలాగే ఇది వచ్చేసరికి సైడ్ ఫోటో, అలాగే ఇటు సైడ్ కూడా ఒక ఫోటో అయితే ఉంది. ఆ ఫోటోను కూడా మీకైతే ఇస్తున్నాను చూడండి. అలాగే కొన్ని అద్భుతమైన ఫోటోలు డ్రోన్ ద్వారా తీసిన ఫొటోస్ని అయితే మీకు ఈ వీడియోలో అయితే ఇస్తాను. ఆలయం యొక్క అద్భుతమైన కళాఖండాన్ని, అలాగే పాలరాతితో నిర్మించిన ఈ ఆలయం యొక్క చిత్రాలను అయితే మీరైతే గమనించవచ్చు. డ్రోన్తో తీసిన చిత్రాలను అయితే. అలాగే ఈ ఆలయం నైట్ టైం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఎందుకంటే తెల్లని పాలరాళ్ళ మీద ఆ లైట్ అయితే పడుతుంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే నైట్ టైం సిటీ వ్యూ కూడా చూడాలంటే చాలా అద్భుతంగా ఉంటుంది, మనం అయితే గమనించవచ్చు. అలాగే హుస్సేన్ సాగర్ నుంచి వస్తున్న గాలి కూడా మనకైతే ఆ హృదయానికి తాకుతూ అలాగే చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అయితే. అలాగే ఇక్కడ ఉన్న ప్రశాంతమైన వాతావరణం కూడా మనం అయితే అనుభవించవచ్చు. నైట్ టైం కూడా చాలా అద్భుతమైన వాతావరణం అయితే మనం ఇక్కడైతే చాలా స్పష్టంగా అయితే గమనించవచ్చు. అలాగే ఆ ప్రకృతిని కూడా మనం అనుభవించవచ్చు అనమాట. ఈ ఆలయంలో ఒకవైపు భక్తి, మరొకవైపు ప్రశాంతమైన వాతావరణం అయితే ఈ ఆలయంలో మనకైతే ఉంటుంది. అలాగే సిటీకి మధ్యలో ఈ ఆలయం అయితే ఉంటుంది. సిటీ ట్రాఫిక్ కి దూరంలో ఆ భక్తికి అలాగే ప్రకృతికి దగ్గరగా అయితే మనం ఈ ఆలయంలో అయితే ఉండవచ్చు. చాలా చాలా అద్భుతమైన వాతావరణం. మీరు కనుక హైదరాబాద్లో ఉంటే ఈ ఆలయాన్ని అయితే దర్శించుకోండి. చాలా చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది. అలాగే ఈ ఆలయం కట్టడం కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, చూశారు అలాగే తెలుసుకున్నారు కదా ఈ ఆలయం గురించి, అలాగే ప్రశాంతమైన వాతావరణం గురించి, అలాగే కట్టడం అనుకున్న రహస్యాల గురించి, ఇంకా చాలా రకాల విశేషాలు అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మరికొంతమందికి రికమెండ్ అయ్యే విధంగా హైప్ అయితే చేయండి. ఈ వీడియోలో మీకు ఏ టాపిక్ గురించి ఇంట్రెస్ట్గా ఉందో ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ని అయితే మీరైతే కామెంట్ చేయండి. మీరు ఇలా కామెంట్ చేయడం వల్ల నాకు మరికొన్ని వీడియో చేయడానికి అయితే బూస్టింగ్గా ఉంటుంది. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరికొన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.